నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేవాలయ భూమి కబ్జాకు గురైందని ఆలయ పూజారి ఆవేదన కబ్జా ప్రాంతాన్ని పరిశీలించి న్యాయం చేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణలో ముదిరాజులు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం ముదిరాజుల హక్కుల కోసం పోరాడుతామన్న కుమారస్వామి పి వేమవరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత మహోత్సవాలు ట్రాఫిక్ అంశాల పట్ల యువతలో చైతన్యం రావాలన్న కమిషనర్ రమేష్ ఓ ఆలయానికి సంబంధించిన కోనేరు కబ్జాకు గురైందంటూ గుడి భూమిని కాపాడాలని ఆలయ పూజారి సామాజిక మాధ్యమాల ద్వారా విలపిస్తూ వైరల్ ఆయన వీడియోను చూసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి గుడిని సందర్శించారు. ఆలయ పరిసరాల్లో కొందరు భూములను కబ్జా చేస్తూ గుడి పేరుతో రూములు కట్టి విక్రయిస్తున్నారని కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం 25 ఎకరాల కబ్జాకు గురై అవుతుందని ఫిర్యాదు రావడంతో ఆ స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జా చేసిన నివాసాలను త్వరలోనే కూల్చివేస్తామని హామీ ఇచ్చారు. కోనేరు పక్కకి కరెంట్ పోల్ పెట్టి లైటింగ్ పెడదామని అప్పుడు పోల్ వాతిరు సార్. ఇప్పుడు ఈయనకి 2 దొంగ కనెక్షన్ ఉన్నాయి కరెంట్. తర్వాత ఈ రూములు లేపి వాటర్ 24 అవర్స్ దొంగ కనెక్షన్ 24 అవర్స్ దీంట్లో క్లైన్ ఉంది. 2 పవర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ రూమ్స్ అన్ని కోనేరు ఏదైతే స్థలం అనుకున్నామో దాని అంతా పెట్టుకున్నాడు. ఇప్పటికిప్పుడు రూములు వేద పాఠశాలలు. ఇంతకు ముందు క్రమంలో గుడి ప్లస్ బంతి తోట చామంతి తోట క్రమాలకు ఉండాలని వెళ్ళిపోయినాయి. అంటే 2 ఎకరాలు ఎవరు కేటాయించి? ప్రభుత్వం కేటాయించి ప్రభుత్వం కదా అప్లై చేసి అని అట్లా తాలికంగా పెట్టిపోయింది. తర్వాత కొంచెం రాజకీయ అండదండలతో ఆపుకుంటున్నారు సార్. మధ్యలో మాణికేశ్వరం అన్న టెస్ట్ పెట్టి వాళ్ళు ఇంటి కింద అక్కడ బోర్డులన్నీ వీకేసి తుడిచిమని ఉంది. బోర్డు తీసేసారు. ఆ నుంచి ఇందాక గోడ పెట్టారు సార్. అటు గేట్ పెట్టింది ఇటు గేట్ పెట్టింది. వాస్తుల బిల్డింగ్ కట్టేశారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుల ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని రైతు రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నట్టు అంటూ ధర్నా చేయడమే కాకుండా ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే మీ బీఆర్ఎస్ నేతలమంతా కూడా రాజీనామాకు సిద్ధం అంటూ ఒక సవాల్ విసిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మీరు రైతులను మోసం చేస్తున్నారంటే కూడా ఒక ధర్నాకు దిగారు. అంతేకాకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే మేమంతా రాజీనామాకు సిద్ధం అంటూ కూడా ఒక సవాల్ విసినారు. ఎట్లా చూసారు దీన్ని? మీకు బాగా తెలుసు, ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తిగా అవాస్తవాలని ప్రజలకు వాస్తవాలుగా చిత్రీకరించే విధంగా తయారు చేసి కట్ అండ్ పేస్ట్ బోర్డు లోపల కొంతమంది కళాకారులను కూడా తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అబద్ధపు మాటలు మాట్లాడించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. నేను 2 పర్యాలు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్తాను, ప్రతి రైతులను కలుస్తున్నాను. ఉదాహరణకు నా నియోజకవర్గమే తీసుకుంటే పరిగి నియోజకవర్గంలో 294 కోట్ల రూపాయలు మాఫ్ అయింది. నేను కేసీఆర్ని అడుగుతున్నాను, కేటీఆర్ను హరీష్ రావుని అడుగుతున్నాను. మీరు 2 పర్యాలు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మా నియోజకవర్గానికి మీరు ఎన్ని కోట్ల రుణమాఫీ చేశారు? మీరు శ్వేతపత్రం ప్రకటించండి. అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు కూడా ప్రకటించండి. మీ జిల్లా అధ్యక్షుల ద్వారా, మాజీ ఎమ్మెల్యే ద్వారా, మంత్రుల ద్వారా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత రుణమాఫీ చేశారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆర్టీఐ కింద వాళ్ళని కోరుతున్నాను, కేటీఆర్ను నువ్వు గోపి అగ్రికల్చర్ డైరెక్టర్కు అప్లై చేసి తీసుకో. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పరిగి నియోజకవర్గం 294 కోట్లు మాఫ్ అయిందని. ఇది వాస్తవమా కాదా అని సబ్మిట్ చేయి, నీకు వారం రోజుల్లో రిప్లై వస్తుంది. కానీ నువ్వు ఈ పని చేయవు. నువ్వు ఏం చేస్తావంటే బట్ట కాల్చి మీదేస్తావు. ఇది కాన్స్పిరసీ థియరీ అంటారన్నమాట. ఆ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే బురద తీసి ముఖం మీద కొడితే అది తుడుచుకుంటూ పోవాలి. వాడు చెప్పాల్సింది చెప్పకుండా తుడుచుకుంటూ పోవాలి. మేము అట్లాంటిది నమ్మం.
ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలను చెప్పిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. రేపు గ్రామ సభలో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రతి గ్రామంలో ఎంత రుణమాఫీ చేసినాం కూడా స్పష్టంగా చెప్తాం. దాంట్లో భాగంగా నా నియోజకవర్గం లోపల చౌడాపూర్ మండలానికి 27 కోట్లు, దోమ మండలానికి 41 కోట్లు, గండేడ్ మండలానికి 29 కోట్లు, కుల్కచర్ల మండలానికి 66 కోట్లు, అదేవిధంగా మమదాబాద్ మండలానికి 50 కోట్లు, పరిగి మండలానికి 48 కోట్లు, పూడూరు మండలానికి 30 కోట్లు, మొత్తం 294 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినామని స్పష్టంగా వ్యవసాయ శాఖ ఇక్కడ చూస్తున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ నివేదిక, ఇది ప్రైవేట్ కాదు. ఎంతసేపు మీరు అక్కడ చూపించి మేము ఇంత మాఫీ చేసామని ఇది ఒక్కటి చెప్తున్నారు కానీ కాదు. అధికారికంగా ఏది సిరిసిల్ల ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందనే బయట పెట్టట్లేదు. ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 35 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటివి మాకు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి, బ్యాంకర్స్ నుంచి వచ్చినటువంటి డాటా ప్రకారం ఉన్నాయి. దాని ప్రకారం 21,000 కోట్ల రూపాయలు మేము మాఫ్ చేసినాం. నేను స్పష్టంగా అడుగుతున్నా, మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు కదా, మేము వచ్చి ఏడాది అయింది, మేము 15 ఆగస్టు కల్లా చేసినాం. మరి మీరు ఎందుకు వచ్చిన మొదటి సంవత్సరంలో చేయలేదు? మీరు దాన్ని ప్రశ్నించండి. మొదటి సంవత్సరంలో మీరు ఎందుకు చేయలేదు? 2-3 ఏళ్ళు ఆగినరు. 2-3 ఆగేటల కల్లా వడ్డీ పెరిగిపోయింది, అది వడ్డీ మాఫీ పథకం అయింది, రుణమాఫీ కాలే. మేము అన్న మాట ప్రకారం 15 ఆగస్టు కల్లా మేము 2 లక్షల రూపాయల వరకు మాఫ్ చేసినాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే కూడా ఆ ఎక్కువ అమౌంట్ కట్టుకోమని చెప్పిండు మా ముఖ్యమంత్రి. కట్టుకున్న వాళ్ళకి మాఫ్ అయింది. ఎవరైనా టెక్నికల్ రీజన్స్తో ఎవరికన్నా కాకుండా కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పినాం. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపిస్తే తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. మేము అంటే మీరు 2 లక్షల పైన ఉన్నది పక్కన పెడితే 2 లక్షల ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ అధికారుల చుట్టూ చాలా మంది తిరుగుతున్న సందర్భం కనుక ఎందుకు సార్ అంటే రుణమాఫీ కంప్లీట్ అయింది కూడా ఆగస్టులో, ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 మంత్స్ దాటినప్పటికీ ఇంకా వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ అనేది సాల్వ్ కావట్లేదా? కొన్ని బ్యాంకర్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి రైతే వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఆధార్ మిస్ మ్యాచ్ అయింది, ఆధార్ సరిదిద్దుకోవాలి. అది ప్రభుత్వమో ఎమ్మెల్యేనో పోయి చేసేది కాదు. ఆ రైతే నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకర్ దగ్గర పోయి చేసుకోవాలి. ఆ డాటాని వ్యవసాయ శాఖ వచ్చినట్టు చేయాలి. కాబట్టి రైతులకు మేము కోరుతున్నాం, ఎవరికైనా 2 లక్షల లోపల ఉండి కాలేకపోతే 5 ఏళ్ల కాల పరిమితి మాది. నిజంగా మేము ఎగ్గొట్టాలనుకుంటే అట్లా చేసేటోళ్ళం కాదు. మేము ఎప్పటి నుంచి తీసుకున్నాం? 2018 డిసెంబర్ నుంచి మొన్న ఎన్నికలు జరిగే వరకు, అంటే 5 ఏళ్ల కాల పరిమితి పెట్టుకున్నాం. ఇంత లాంగ్ పీరియడ్ ఎందుకు పెట్టుకున్నామంటే నిజంగా రైతుల పైన కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంది కాబట్టి 5 ఏళ్ల పీరియడ్ ఇచ్చినాం. ఎవరైనా 18 కంటే లోన్ ముందు తీసుకున్నా సరే బ్యాంకర్స్ మీటింగ్లో మేము మాట్లాడినాం, వాళ్ళకి 50% కన్సిడరేషన్కి 1 టైం సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు తెలియదు, వాళ్ళు 18 కంటే ముందు లోన్ తీసుకున్నారు, ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, వాళ్ళు చేయలేదు మాఫీ, అవి దీంట్లో రావట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా 1 టైం సెటిల్మెంట్ ఇచ్చే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పినాం. దాన్ని కూడా మేము 1 టైం సెటిల్మెంట్ చేస్తాం. అందరికైతే మరి నిన్న కేటీఆర్ మాట్లాడుతున్న సమావేశంలో ఒక మహిళ కూడా ఖచ్చితంగా నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ప్రూఫ్ తో సహా వాళ్ళు చూపిస్తున్న సందర్భం దాన్ని ఎట్లా చూడాలి? ఆ మహిళ వచ్చి చెప్పిన దాన్ని మీరు కరెక్ట్గా గమనించినట్లేరు. ఆమె ఏం చెప్పిందంటే 25,000 రూపాయలు నేను రుణమాఫీ తీసుకున్నా, నాకు దశల వారికి అయ్యింది, ఒక 5,000 రూపాయలు ఉండే 5,000 రూపాయలు కూడా అయిపోయింది అని ఆమె ఓల్డ్ స్టోరీ అంతా కూడా చెప్పింది. అదేవిధంగా నేను నిజం చెప్తున్నా, మా ఊరికి బస్సు కూడా వస్తుందని కూడా ఆ మహిళ చెప్పింది. వాళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో కేటీఆర్ బృందం ఇవి పుంకాలుగా పంపిస్తున్నారు. దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. రేపో మాపో సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాలు బయటపడతాయి. 55 కోట్ల రూపాయలు విదేశాలకు ఎట్లా పంపించిండు, ఎవరి ఖాతాలకు పంపించిండు, ఎవరిని అడిగి పంపించిండు. ఆయన మిత్రుడైనటువంటి గోపిని ఈరోజు ఈడీ అధికారులు పిలిచిర్రు. మీకు తెలుసు, గ్రీన్కో గోపి, ఆయన స్పాన్సర్ చేయాలి, ఆయన మిత్రుడు. ఆయన పక్కకు తప్పుకుంటే కేటీఆర్ తన భుజాల మీద వేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి హెచ్ఎండిఏ నిధులను 55 కోట్ల రూపాయలు అక్రమంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా తరలించిండు. దానిపైన ప్రభుత్వం ఆల్రెడీ నివేదికలు పంపించింది. దానిపైన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇటు బీఆర్ఎస్ నేతల ముందు మీరు ఎప్పుడు పెడతారు అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని చెప్పేసి ఆ డాటా ఎప్పుడు వాళ్ళ ముందు ఇస్తారు? వాళ్ళు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు, ఆ సవాల్ని ఎప్పుడు స్వీకరిస్తారు? ఆల్రెడీ మేము పెట్టేసినాం. శాసనసభ సాక్షిగా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ శాసనసభలో తొలి గొంతు. తెలంగాణ శాసనసభ నా గొంతునే ప్రారంభమైంది. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకే అవకాశం కల్పించిండు. నేనే మొత్తం కూడా చదివి వినిపించిన ఏ నియోజకవర్గానికి ఎంత అనేది. ఆ రోజు వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఈరోజు జైలుకు పోతున్న తరుణం లోపల వాళ్ళు ఎంబడి ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆడుతున్న నాటకం ఇది. ఇది కేవలం వాళ్ళు కావాలని చెప్పేసి ఆడుతున్నటువంటి నాటకం. ఇప్పటికే పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా అయ్యింది. ఏవైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం అవి కాని వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం అవి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690. తెలంగాణలో ముదిరాజులు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి బస్సు యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో ముదిరాజులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, అధిక శాతం పేదలు ముదిరాజుల్లోనే ఉన్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ముదిరాజులకు రావాల్సిన హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడిని దుండ్ర కుమారస్వామిని మాట్లాడుతున్నాను. ఈరోజు ముదిరాజులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. ఈరోజు వారిలో చైతన్యమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర, ఈరోజు బస్సు యాత్ర అమరవీరుల స్తూపం నుంచి మొదలుగా ఉంటుంది. మొదటి విడతలో 5 జిల్లాల పర్యటన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకసారి ఈ బస్సు యాత్ర ముదిరాజుల హక్కుల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల రిజర్వేషన్ల కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల అభ్యున్నతి కోసం, ఈ బస్సు యాత్ర ముదిరాజుల ఐకమత్యం కోసం, ఈ బస్సు యాత్ర స్థానిక సంస్థల్లో జనాభా దామాష ప్రకారం ముదిరాజుల్లో కూడా సీట్లు కేటాయించాలనే హక్కుల కోసం ఈ యొక్క బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని 60 లక్షల ముదిరాజు సోదరులకు మరియు బీసీ సోదరులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుకుంటున్నాను, దీన్ని విజయవంతం చేయాలని. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలలో ఇదే విధంగా చైతన్యం రగిలించే విధంగా ఈరోజు సామాజిక కార్యక్రమాలు మరియు సిద్ధాంత భావజాల వ్యాప్తి చేయడం వల్లనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాను. జనాభా దామాష ప్రకారం అన్ని కులాలకు ఈరోజు సమాన వాటా, సమాన అవకాశాలు, సమాన వనరులు వచ్చినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈరోజు తెలియజేస్తాను. ఆనాడు అంబేద్కర్ చెప్పారు, ఎవరైతే రాజ్యాధికారం అందరి కులాలు అంతరించిపోతాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో కులాలు అంతరిస్తూ పోతున్నాయి నేడు మనం గమనిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, ముఖ్యంగా కుల వివక్ష పోవాలి అంటే ఈరోజు అన్ని కులాలకు కూడా ప్రభుత్వంలో కావచ్చు, న్యాయ వ్యవస్థలో కావచ్చు, మరియు ప్రభుత్వ పాలనలో కావచ్చు సమాన అవకాశాలు, సమాన వాటా ఇవ్వాలని కోరుకున్నారు. అదే విధంగా చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, మరియు బీసీల పట్ల కక్షపూరితంగా చేస్తూ ఉంది అని, మరియు బీసీల పట్ల సానుకూలంగా లేకపోవడం వల్లనే జనాభా గణనలో కులగణన చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని, ఈరోజు దేశ స్థాయిలో బీసీలందరూ ఐక్యంగా తిరగబడే రోజు కేంద్రం పైన ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. జనాభా గణనలో కులగణన కావాలని. క్రైమ్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ఇందుకోసం కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో సంచార సారథి మొబైల్ యాప్ను ప్రారంభించినట్లు డిజిటి ప్రశాంత్ పాటిల్ తెలిపారు. కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దూరదృష్టితో ఈ యాప్ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మొబైల్ యాప్తో పాటు ఇంట్రా సర్కిల్ రోమింగ్ 4G 2.0 NBM అందుబాటులోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిధిలోని పి వేమవరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే గ్రామస్తులు వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన స్థానిక డంపింగ్ యార్డును పరిశీలించారు. గత ప్రతి 3వ శనివారం కూడా మరి శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామంలో కూడా చెయ్యాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇవాళ వేమవరం గ్రామంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ గ్రామంలో కూడా మెయిన్ ఐడెంటిఫికేషన్ డంపింగ్ యార్డు సమస్య ఉంది. అందుచేత ఇప్పటికే గ్రామంలో రోడ్డు పక్కన చెత్త అంతా పాడేసారు, దాన్ని తీసి బయట వేయాలని చెప్పి ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ గ్రామంలో మరి శానిటేషన్ విషయంలో మరి శ్రద్ధ తీసుకుని ప్రతి గ్రామం ప్రజలందరూ కూడా మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే సర్పంచ్ గారు కానీ అందరూ కూడా గ్రామంలో మరి గ్రామాన్ని అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు క్లీన్ అండ్ గ్రీన్ కానీ అనేక కార్యక్రమాలు చేపట్టాడు.
సంపద సృష్టించాలని చెప్పి ఆ రోజు పాత గవర్నమెంట్లో కూడా ఆయన షెడ్ అని కూడా కట్టి దాన్ని చేయడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ ఒక మంచి వాతావరణం గ్రామంలో ఒక పల్లె వాతావరణం తీసుకొచ్చి మనం అందరూ కలిసి గ్రామంలో శుభ్రం చేయాలి. ఇది ఒక్క రోజే కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అందరూ మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన గ్రామం, మన రోడ్లు, అన్ని పబ్లిక్ చోట్లు ఇది మొత్తం క్లీన్ గా ఉంచుకోవాలి. అంటే ఇది మన బాధ్యత. మనం డిపార్ట్మెంట్ వైపు ఎలా ఏం కావాలో అది హెల్త్ కానీ క్లీన్లీనెస్ కానీ మనం చేస్తాము. అలాగే మీరు కూడా మనకి సహాయం చేసి మన రోడ్లు, మన పబ్లిక్ ప్లేస్లు, పార్క్లు, పంచాయత్ సెక్రటరీ ప్లేస్ ఇది మొత్తం మనం కూడా శుభ్రం చేసుకోవాలి. సౌత్ జోన్ బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయం నందు రోడ్డు భద్రత మహోత్సవం సందర్భంగా 100 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ట్రాఫిక్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ అంశాల పట్ల యువతలో చైతన్యం రావాలన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వనస్థలిపురం కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన డివిజన్ పరిధిలోని ముఖ్య అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉజ్వలమైన మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నామని వారు తెలిపారు. తెలంగాణలో మలబార్ జ్యువెలర్స్ యాజమాన్యం తమ 15 షోరూంను ప్రారంభించింది. హైదరాబాద్లోని టౌలు చౌకీలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ ప్రారంభించారు. మలబార్ షోరూం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 31 వరకు కస్టమర్లు ఎంత బంగారం కొనుగోలు చేస్తారో వారికి అంతే తూకంతో వెండి ఆభరణాలు ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. पूरे स्टाफ पूरों को मुबारकबाद देते हैं। आज मेरे जो भी सांसद हैं बहुत बड़ा शोरूम है। ये शोरूम इतना सेंटर में ये ओपन हुआ और मैं गोल्ड शॉप होके बोलेगा बिना मैं छोटा शॉप होके एक्चुअली यहाँ आगे देखो तो बड़ा बहुत खुशी की बात है। वो भी हमारे ग्लोबल स्कॉलर्स हैं और पब्लिक को बहुत सेवा करता है। मैं तो बहुत दूर जाना समाज वाला जाना दूर जाना मैं करे उनको अच्छा क्रिसमस को जो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవాలయ భూమి కబ్జాకు గురైందని ఆలయ పూజారి ఆవేదన. కబ్జా ప్రాంతాన్ని పరిశీలించి న్యాయం చేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. తెలంగాణలో ముదిరాజులు ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం. ముదిరాజుల హక్కుల కోసం పోరాడుతామన్న కుమారస్వామి.
ధర్మవరంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గ్రామస్తులతో కలిసి రోడ్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. బండ్లగూడ ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత మహోత్సవాలు. ట్రాఫిక్ అంశాల పట్ల యువతలో చైతన్యం రావాలన్న కమిషనర్ రమేష్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.